అండ్ శారీ డీటెయిల్స్, శారీ ప్రైజింగ్ అన్ని కూడా నేను ఇక్కడైతే షేర్ చేయబోతున్నాను. జ్యువెలరీ గురించి అయితే చాలా మంది అడిగారు. సో నేను జ్యువెలరీ కూడా అన్ని ఒకటే స్టోర్ లో, ఒకవేళ అప్కమింగ్ బ్రైడ్ అయితే నా మ్యారేజ్ కి సంబంధించిన ఎస్ అండి, నేను ఈ శారీకి సంబంధించిన జ్యువెలరీ పార్ట్ అంతా కూడా వెల్కమ్ బ్యాక్ టు కిట్టి ఐ బ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ ఛానల్లో ఫ్యాషన్ రిలేటెడ్ బ్లాగ్స్ అలానే ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే నేను చేయబోతున్నాను. సో నువ్వు సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ చేస్తాను కాబట్టి నా మ్యారేజ్ కి సంబంధించిన ప్రతి ఫ్యాషన్ డీటెయిల్స్ కూడా ఈ పేజ్ లో అయితే రీసెంట్ గా నేను అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా మంది అయితే నన్ను రిక్వెస్ట్ చేసింది అయితే ఈ వీడియోనే, లైక్ ఈ శారీ అండ్ ఈ జ్యువెలరీ డీటెయిల్స్ గురించి చెప్పండి అని చెప్పి నేను పెళ్లి కూతురికి అయితే ఇది వేసుకున్నాను. అండ్ ప్రతి ఒక్క కామెంట్ ఇంకా దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా నేను ఇక్కడ నోట్ డౌన్ చేసుకున్నాను. ఇన్ డీటెయిల్ గా అయితే నేను మీకు షేర్ చేస్తాను. వీడియో మొత్తం కూడా నేను జ్యువెలరీ పార్ట్ అండ్ ఈ శారీ గురించి అయితే షేర్ చేస్తున్నాను. నేను జ్యువెలరీ కూడా అన్ని ఒకటే స్టోర్ లో తీసుకోలేదు. లైక్ ఇయర్ రింగ్స్ ఒక స్టోర్, అంటికా ఒక స్టోర్ లో తీసుకున్నాను, బ్యాంగిల్స్ లో వేరే స్టోర్ లో తీసుకున్నాను, అండ్ హిప్ బెల్ట్ ఇంకొక స్టోర్ లో తీసుకున్నాను. అలా డిఫరెంట్ స్టోర్స్ లో అయితే నేను తీసుకున్నాను. ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్ గా అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ గా అయితే చూడండి వీడియో. నేను రెఫరెన్స్ కి అయితే పిక్ పెట్టుకున్నాను, ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి. ఫస్ట్లీ మాంటికా గురించి అయితే చెప్తాను మీకు. ఈ మాంటికా నేను చాలా స్టోర్స్ లో అయితే వెతికాను. యాక్చువల్ గా ఫస్ట్లీ మాంటికా వెతికేటప్పుడు నా థాట్ ప్రాసెస్ ఏముండే అంటే, నాకు హ్యూజ్ ఉండాలి మాంటికా వచ్చేసి, చాలా ఏమంటారు డీటెయిల్డ్ గా ఉండాలి. అలాగే దాంతో పాటు ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం వెడల్పు ఉండాలి. లైక్ చిన్నగా వద్దు, నాకు వెడల్పు ఉండాలి అనే ప్లాన్ అయితే ఉంది నాకు. బట్ మ్యారేజ్ టైంలో కొన్ని దొరకవని అంటారు కదా, అదైతే నాకు మాంటికా విషయంలో అయిపోయింది. ఏమైందంటే నా దగ్గర ఆల్రెడీ ఒక మాంటికా ఉంది. నేను బిఫోర్ ఈ ఆరెంజ్ శారీ ఉంది కదా, ఆ ఆరెంజ్ శారీకి అయితే నేను స్టైల్ చేశాను. అదే మాంటికా నేను ఏం చేశానంటే మోడిఫై చేశాను, సో దట్ నాకు న్యూ లుక్ వచ్చేస్తుంది. దాంతో పాటు నేను అనుకున్న మాంటికానే నాకు ఫిక్స్ అవుతుంది అని. ఈ మాంటికా అయితే నాకు కొంచెం హ్యూజ్ ఉంటది కాబట్టి పెట్టుకున్నా సరే అది మంచి లుక్ ఇస్తుంది అని చెప్పి నా ప్లాన్ ఉండే. సో నేనేం చేశానంటే, అక్కడ గ్రీన్ బీట్స్ ఉంటాయి కదా, గ్రీన్ బీట్స్ ఉన్నాయి కదా నా మాంటికాలో. సో ఆ మాంటికాలో గ్రీన్ బీట్స్ తీసేసి రైస్ పల్స్, దాంతో పాటు లైట్ గ్రీన్ పల్స్ కూడా యాడ్ చేపించాను అనమాట. లైక్ సేమ్ రైస్ పల్స్ సైజే ఉండే అంత దాంతో యాడ్ చేపించాను. దాని వల్ల ఇదైతే న్యూ లుక్ వచ్చింది. కూడా పెళ్లి కూతురి టైంలో, ఎంగేజ్మెంట్ టైంలో సేమ్ మాంటికా అయితే యూజ్ చేశాను. ఇయర్ కప్స్ ఈ మధ్యన చాలా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యన సిన్స్ చాలా మంత్స్ నుంచి అయితే చాలా బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ మెయిన్లీ పెళ్లి కూతుర్లకి బాగుండేది అంటేనే ఇయర్ కప్స్. అయితే నేను ఎస్ఎల్పి అనే స్టోర్ లో తీసుకున్నాను. ఈ ఎస్ఎల్పి స్టోర్ ఎక్కడ ఉంటుందంటే, కొనార్క్ థియేటర్ ఉంటుంది కదండి, అక్కడైతే నేను తీసుకున్నాను అనమాట. ఇయర్ కప్స్ అయితే నేను ఎస్ఎల్పి స్టోర్ లోనే తీసుకున్నాను అనమాట. ఈ ఏరియాలో ఈ ఏరియాలో వైట్ పల్సెస్ ఒకటి వేసుకున్నాను. 3 లైన్స్ 4 లైన్స్ ఉంటుంది. అది కూడా నేను కొనార్క్ థియేటర్ లో మనీష్ అనే స్టోర్ లో అయితే తీసుకున్నాను. అక్కడికి వెళ్తే చాలా స్టోర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకే ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటది అనమాట వెళ్ళినప్పుడు. చాలా మంది బ్యాంగిల్స్ గురించి కూడా అడుగుతున్నారు, జ్యువెలరీ పార్ట్ లో బ్యాంగిల్స్ గురించి చెప్పండి అని చెప్పి. ఫస్ట్ వీడియోలో అయితే నేను బ్యాంగిల్స్ గురించి చెప్పలేదు, ఈ వీడియోలో చెప్తున్నాను. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఇవి గ్రీన్ ఇవి ఉన్నాయి కదా, ఇలా ఫ్లవర్ వచ్చి ఇది హ్యూజ్ గా ఉంది. వేసుకుంటే కూడా మనకి చెయ్యి నిండుగా అయిపోతుంది, బాగుంటుంది ఇది. ఈ బ్యాంగిల్స్ నేను తీసుకున్నాను. అది స్టోర్ నేమ్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తుకులేదు, శ్రీనివాస అనుకుంటా. ఆపోజిట్ టు షీ నీడ్స్ ఉంటుంది, సేమ్ ఇదే కొనార్క్ థియేటర్ లోనే శ్రీనివాస అని చెప్పి ఉంటుంది. బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగుంటాయి, బ్యాంగిల్స్ కలెక్షన్ అక్కడ. ఒకసారి మీరు వెళ్తే చెక్అవుట్ చేయండి. ఈ బ్యాంగిల్స్ అంటే ఇలా ఉంటాయి, నార్మల్ బ్యాంగిల్స్ ఉంటుంది, అలానే డైమండ్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి అక్కడ స్టోర్ లో అయితే. ఈ శారీకి అయితే నేను ఈ బ్యాంగిల్స్ ఇది ఒకటే కాకుండా దీంతో పాటు నేను ఏం చేశానంటే, రెయిన్బో బ్యాంగిల్స్, దాంతో పాటు వెల్వెట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ రెండు కూడా మిక్స్ చేశాను. దానికి నేను ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ కాకుండా ఇలా వేసాను అనమాట. వైట్ పర్ల్స్ ప్లస్ గోల్డ్ ఇలా అయితే ఉన్నాయి ఇవి. అండ్ ఇవి వచ్చి నేను లోకల్ స్టోర్ లో తీసుకున్నాను. ఇవి చాలా దొరుకుతున్నాయి ఈ మధ్యన. దీంతో పాటు ఇలా మ్యాచ్ చేసి ఇలా వేసుకున్నాను అనమాట ఆ శారీకి. హిప్ బెల్ట్ డీటెయిల్ కి వచ్చేసరికి, హిప్ బెల్ట్ ఇలా అమ్మవారు ఉంటారు మధ్యలో, మంచి ఇక్కడ అమ్మవారిది ఉంటుంది. ఇక్కడనే కింద రైస్ పల్స్, దాని కిందనే గోల్డ్ పల్స్ ఇట్లా వచ్చి ప్లెయిన్ గా ఉండకుండా మొత్తం ప్రింట్ ఉంటుంది. ఇక్కడ హిప్ బెల్ట్ కి అయితే చాలా బాగుంటుంది. హిప్ బెల్ట్ కూడా ఇట్లా క్యాజువల్ గా మనం ఏదైనా సింపుల్ పట్టు శారీ వేసుకొని ఒక ఫంక్షన్ కి వేసుకొని వెళ్ళాలన్నా కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఈ హిప్ బెల్ట్ అయితే నేను ఎస్ఎల్పి లో తీసుకున్నాను. సజెషన్స్ అయితే, నేను ఒక బ్యాంగిల్స్ నాకు ఎక్కువ నచ్చింది అయితే శ్రీనివాస్ లోనే, అలాగే మనీష్ లో కూడా బాగుంటుంది. మనీష్ వచ్చేసి నేను చాలా తీసుకున్నాను. బిఫోర్ మ్యారేజ్
మ్యారేజ్ అండ్ మ్యారేజ్ కి సంబంధించింది కూడా చాలా తీసుకున్నాను. మీకు ఒకవేళ బ్యాంగిల్స్ బాగా హెవీగా ఇలాంటివి కావాలంటే శ్రీనివాస్ లో ట్రై చేయండి, లేకపోతే మనీష్ లో ట్రై చేయండి. సేమ్ ఏరియాలో కొనక్ థియేటర్ లో అయితే థింగ్స్ కలెక్షన్స్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా బాగుంటుంది మనీష్ లో, సెల్ఫీలో. దాంతో పాటు ఈ శ్రీనివాస షీనీట్స్ కి అయితే ఆపోజిట్ ఉంటుంది. అండ్ నేను ఫస్ట్ చెప్పిన షీనీట్స్ ఆ ఏరియాలో ఉండదు. నేను ఆ ఏరియా డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. లైక్ నేను ఏ షీనీట్స్ లో నా మాంటికా తీసుకున్నానో అది కూడా మెన్షన్ చేస్తాను. ఈ జ్యువెలరీ అయితే నన్ను చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నామని. ఇది ఇలా స్ట్రైట్ ఉండడం వల్ల మనం ఐదర్ హిప్ బెల్ట్ లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే నెక్ పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా నేను SLPలోనే తీసుకున్నాను. తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1 year ప్లస్ అవుతుంది. మేబీ ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నేను 2 marriages కి ఇదే సేమ్ వేసుకున్నాను. చాలా మంది ఫేస్ రివీలింగ్ టైంలో అడిగారు, అన్న మ్యారేజ్ టైంలో కూడా ఇదే జ్యువెలరీ గురించి అడిగారు. ఇదిను నేను వేసుకున్న గోల్డ్ నెక్లెస్ కూడా అడిగారు. గోల్డ్ నెక్లెస్ ప్రీవియస్ వీడియోస్ లో అయితే షేర్ చేశాను నేను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఇదైతే నేను SLPలో తీసుకున్నాను. అదైతే 1 gram గోల్డ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ వన్ శారీ గురించి. శారీ ఎక్కడ తీసుకున్నారు, శారీ ప్రైస్ ఎంత, అసలు అన్నీ ఎలా అంటే ఒక్కొక్కరికి చాలా నచ్చింది. నా ఫ్రెండ్స్ వాళ్ళు అడగడము, లేదు అంటే కింద కామెంట్ చేయడం శారీ 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 అని. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానో కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను. అసలుకి మ్యారేజ్ టైంలో మా ఇంట్లో ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. లైక్ మా బ్రదర్ అయిపోయింది, నా కజిన్ అయిపోయింది. సో ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయేసరికి ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ అనేలాగా అయిపోయింది. ప్రతిదీ నేను చూస్ చేస్తున్నా, ఇది వాళ్ళ పెళ్ళికి వేసుకున్నారు. సో ఐ వాంట్ టు వెన్ సంథింగ్ లైక్ యూనిక్. ఎందుకంటే నేను స్టైలింగ్ మీదే వీడియోస్ చేస్తాను అండ్ నాకు ఉంటుంది కదా ప్యాషన్, లైక్ నేను ఎలా అనుకుంటాను అని. చాలా కొత్తగా వేసుకోవాలి, శారీ అయినా జ్యువెలరీ అయినా కొత్తగా చూపించాలి అని చెప్పి నాకు ఉండే. యాక్చువల్ గా పెళ్లి కూతురుకి చాలా డ్రీమ్స్ ఉండే. లైక్ పెళ్లి కూతురు అవుట్ఫిట్ ఫస్ట్ థింగ్ ఏముండే అంటే నేను మా మమ్మీ శారీ వేసుకుందాం అనుకున్నాను. మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ శారీ నేను వేసుకుందాం అనుకున్నాను. సంహౌ అది కుదరలేదు. సో ఆ మ్యారేజ్ శారీ కుదరలేదు కదా. నెక్స్ట్ నేను ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రియర్ నేను నా దగ్గర ఉన్న శారీస్ అన్ని చూసుకున్నాను. లైక్ నా దగ్గర ఏం శారీస్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఆరెంజ్ వేసుకున్నాను కదా ఒక పెళ్లికి ఆల్రెడీ, అలా రిపీట్ కావద్దు నా పెళ్లి కూతురికి అనేది ఉండే. నెక్స్ట్ పింక్ కలర్ ఆల్రెడీ అన్నయ్య మ్యారేజ్ కి వేసుకున్నాను. సో అది రిపీట్ కావద్దు అనుకున్నాను. నా దగ్గర ఉన్న ఈ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్, అండ్ నేను దానికి ముందే ఎంగేజ్మెంట్ కి గ్రీన్ కలర్ అయితే నేను తీసేసుకున్నాను. సో నాకు గ్రీన్ కూడా ఆప్షన్ లేదు, ఆరెంజ్ లేదు, గ్రీన్ లేదు అండ్ పింక్ కూడా లేదు. సో సంథింగ్ లైక్ బ్రైట్ కలరే కావాలి. చూస్తున్నప్పుడు నాకు ఆప్షన్ లో ర్యాండమ్ గా ఒక రోజు ఏంటంటే ఈ బ్లూ కలర్ తీసేసుకొని దీన్ని నేను యాక్చువల్ గా ఏదైనా ఈవెంట్ కి నేను పేరప్ చేద్దాము, ఏదైనా ఈవెంట్ కి నేను వేసుకుందాము అని అనుకున్నాను. చాలా స్టోర్స్ వెతికాను. సో నేనైతే వెళ్ళింది వారాహికి వెళ్ళినాను, సాయి కంచికి వెళ్ళాను, అలానే సవ్యసాచి కూడా వెళ్ళాను, రాధాకృష్ణ అని ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళాను. ఆ స్టోర్ లో కూడా నాకు ఏది అనిపించలేదు. ఇది ఆల్రెడీ నేను తీసుకొని పెట్టుకోవడం నాకు ప్లస్ పాయింట్ అయింది. ఇది ర్యాండమ్ గా ఏదైనా ఈవెంట్ కి అవుతుంది అనుకున్నాను, కానీ నా పెళ్లి కూతురు ఈవెంట్ కి అని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. ఆ టైంలో నాకు వన్స్ నేను ఒకసారి వేసుకొని చూస్తే ఉన్న చాయిసెస్ లో నాకు బెస్ట్ చాయిస్ ఈ బ్లూ శారీ అనుకున్నాను. నేను ఎప్పుడు రెగ్యులర్ గా తీసుకునే స్టోర్ లోనే ఈ శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నేను శారీస్ బై SLV అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. లైక్ మా లోకల్ స్టోర్లోనే కాబట్టి నేను వెళ్ళి తీసుకున్నాను అనమాట. మీకు ఒకవేళ కావాలంటే కింద వాళ్ళ డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతాను. సింపుల్ గా ఉన్నా సరే నేను ఇలానే తీసుకున్నాను. బ్లూ శారీ ఎందుకు చూస్ చేసుకున్నానో కూడా చెప్తాను. ఆల్రెడీ నా దగ్గర పైతానీ క్లాత్ అయితే ఉంది. సో నేను పెళ్లి కూతురు ఈవెంట్ కి పైతానీ వద్దు అని అనుకున్నాను. జామ్దాని నా దగ్గర ఆల్రెడీ ఉంది, అది కూడా వద్దనుకున్నాను. అండ్ పట్టులనే ఇంకా డిఫరెంట్ గా నేను చూడాలనుకుంటున్నాను. బాందిని కూడా ఆల్రెడీ నా దగ్గర ఉంది, సో అది కూడా వద్దు. పట్టులో ఇంకా డిఫరెంట్ ఏందని చూస్తే నాకు ఈ బ్లూది చాలా నచ్చింది. లైక్ ఎక్కువ హడావిడి లేదు, ప్లెయిన్ ఉండి బూటీస్ వచ్చాయి. ఆ బూటీస్ దాంతో పాటు బార్డర్ కూడా బాగుంది. ఆ బూటీస్ అవన్నీ కూడా నాకు ఎందుకో హైలైట్ చేస్తే అనిపి. అండ్ ఈ బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ డీటెయిలింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో. వర్క్ కూడా బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలరే. నేను హై నెక్ పెట్టించుకున్నాను అండ్ హై నెక్ లో నాకు ఆ వర్క్ అంతా కూడా వచ్చింది అనమాట. అండ్ షోల్డర్ ఈ పార్ట్ దగ్గర కూడా నేను పిక్ అటాచ్ చేస్తాను. షోల్డర్ ఈ పార్ట్ లో కూడా మంచి వర్క్ వచ్చింది. అండ్ ఆ బ్లూ కలర్ కి నేను సేమ్ గోల్డ్ కలర్ దాంతో పాటు సిల్వర్ ఉండేటట్టు నేను చేపించుకున్నాను ఆ వర్క్ అంతా కూడా. అండ్ ఆ వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ తోటి అయితే వచ్చింది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ నాకు 20,000 అలా చార్జ్ చేశారు ఈ శారీ అనమాట. ఇక్కడ వరకు చూసారంటే మా వీడియో మీకు నచ్చినట్టే. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే అక్కడ ఉన్న బుల్లి
లైక్ బటన్ని క్లిక్ చేసి దాంతోపాటు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు అడిగినవన్నీ నేను క్లియర్ చేసే ఉంటాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో నా మ్యారేజ్ శారీ, దాంతోపాటు రిసెప్షన్ డ్రెస్, ఇంకా మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇన్ డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కితి వ్లాగ్స్. ఇట్లా మీకు కితి అయ్యి